ప్రజెంట్ అటువంటి వాల్యూస్ నవ్వు అనేదే కనిపించదు. ఏ సినిమాలో తీసుకొని కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాలు. ఆ సినిమాలో 3 గంటల 45 నిమిషాలు ఈ మధ్యన ఒక సినిమా చూసాం. అటువంటి దాంట్లో కూడా ఒక్క దగ్గర కాకుండా ఒక్క దగ్గర కూడా ఒక్క నవ్వు మనసారా నవ్వుకున్న సందర్భమే లేదు. స్టార్ట్ అయినప్పటి నుంచి సీరియస్నెస్, స్టార్ట్ అయినప్పటి నుంచి నవ్వుకోవడాలి. ఇంకా మనకు మరి దాని నుంచి మనకు ఉపయోగము అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏమంటే నవ్వాలి, నవ్వించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్వకపోవడమే రోగం. ఒకసారి నవ్వితే చిన్నపిల్లలైతే 300 సార్లు ఒక రోజుకు నవ్వుతారట. మరి మంచి వయసు వచ్చిన తర్వాత 47 సార్లు, మంచి ఏజ్ వచ్చిన తర్వాత కేవలం 3 సార్లు నవ్వుతారట. దానికి కూడా దూరమైన మనం ఇప్పుడు అలా నవ్వుతూ పోతుంటే అనేక రోగాలు, దాదాపు 90% రోగాలు మనకు దూరం అవుతాయని మనకు శాస్త్రవేత్తలు కూడా అది సర్వే జరిపిన తరువాత అది ఎంతవరకు నిజము అనేది కూడా తెలపడం జరిగింది. 100% ఇది కరెక్ట్. కాబట్టి నవ్వుతూ మాట్లాడండి. ఏం ప్రయోజనం? డబ్బులు ఏమైనా కడుతున్నామా? మనం పాట విన్నారు కదా, ఇటువంటి పాటలు కోకళ్ళలు. అప్పట్లో నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ ఎదగాలిరా, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ ఎదగాలిరా. చచ్చినాక నవ్వలేవురా నీవు, చచ్చినాక నవ్వలేవురా, ఎన్నిసార్లు ఏడ్చినా తిరిగి రావురా, తిరిగి రావురా, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అని మనం ఎన్నో పాటలు చెప్పారు. అంతేకాదు మనం కూడా ఇక్కడ మనం పాడుతున్న పాటల్లో కూడా నవ్వు గురించి, విన్నా మాట విన్నారంటే జీవితమంతా పూల పాట, ఎన్నడు నీవు ఏడవకు కన్నుల నీరు రానీకు, కష్టాలొస్తే నవ్వాలి నవ్వుతూ ముందుకు సాగాలి అంటూ మనం ఎన్నో పాటలు పాడాం. ఇక నవ్వులు పువ్వే నువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా, ఉన్న 4 రోజులిలా ఉండిపోతే చాలమ్మా, నవ్వులు పువ్వే నువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా అంటూ ఎన్నో పాటలు ఉన్నాయి. ఆ పాటలు విన్నప్పుడైనా కనీసం మనం నవ్వుకుంటాం, ఓహో ఇలా ఉండాలి అని. మరి ఇప్పట్లో అటువంటి సినిమాలు లేవు, అటువంటి పాటలు లేవు. ఇంకా మీరేం చేయగలరు? మీరు చేయగలిసిందంతా ఒకటే, టీచర్స్ ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క మాటను పాటించడమే. దట్స్ ఎనఫ్. ముఖ్యంగా గుండె జబ్బు ఈ మధ్యన చాలా వస్తుంది. హార్ట్ స్ట్రోక్ అని ఉన్నట్లుండి హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. మాట్లాడుతూ ఉంటారు, చనిపోతారు. టిఫిన్, ఒక హోటల్లో టిఫిన్ ఆర్డర్ ఇచ్చారు, టిఫిన్ వచ్చి దగ్గర పెట్టాడు, చనిపోయాడు. తీసుకెళ్లే లోపల చనిపోయాడు. బికాజ్ ఆఫ్ స్ట్రెస్, మనలో ఒత్తిడి. మనం ఇక్కడ టీచర్స్కి, పిల్లలకు కూడా చాలా ఒత్తిళ్ళు. అన్ని సబ్జెక్టులు చదవాలా, టీచర్లు చెప్పకపోతే కొడతారు, ఇంటి దగ్గర చదవకపోతే తల్లిదండ్రులు తిడతారు. మీకు కూడా చాలా స్ట్రెస్సే, మాకు స్ట్రెస్సే. సరిగ్గా చెప్పాలి, మీకు నేర్చకపోతే కూడా మా మేనేజ్మెంట్తో మాకు ఆ తిట్లు వస్తూనే ఉంటాయి. మరి వీటనేది మాకు స్ట్రెస్ ఉంటుంది, మీకు స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనం కేవలం డబ్బులు ఎక్కడ పెట్టనక్కర్లేదు, మందులు మింగనక్కర్లేదు. కేవలం నవ్వుతోనే ఉండాలి. హ్యాపీగా, ఆనందంగా ప్రతి ఒక్క దానిని కొట్లాటలకు దారి తీయకుండా సామరస్యంగా పోతూ, అందరితో తీయగా పలకరిస్తూ నవ్వుతూ ఉండండి. అదొక్కటే. మరి నవ్వాలంటే మనం ఏం సార్ సినిమాలకే పోవాలి, లేకపోతే ఎవరైనా నవ్వించాలంటే అక్కర్లేదు. మనం లేని దానికోసం పోనక్కర్లేదు, మనమే సృష్టించుకోవాలి. మరి ఏం సృష్టించుకోవాలి? ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ఇప్పుడు మీ సమయం తీసుకొని బాగా మిద్దెపైకి ఎక్కండి. ఎవరు లేని సమయంలో, ఎందుకంటే అందరూ చూస్తే వీనికేం తిక్కలేసింది అనుకుంటారు.
అలా అనుకోకుండా ఉండాలంటే ఎవరు లేని సమయంలో కూడా మనం మిద్దెపైకి ఎక్కి బాగా చక్కగా గట్టిగా 3 సార్లు అంటూ నవ్వాలి, అనాలి గట్టిగా, బాగా మనస్ఫూర్తిగా మనసులో నుంచి రావాలి, అంటూ నవ్వాలి. అలా ఎప్పుడు మీరు నవ్వుతారో అనేక రోగాలు మీ దగ్గరికి దరి చేరవని, మనకు ఏదో నేను చెప్పిన మాట కాదు, మనకు డాక్టర్స్ అందరూ కూడా సర్వే చేసిన తర్వాత చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఒక్కసారి బాగా ఇలాగా రోజుకు 3 సార్లు బాగా పెద్దగా గట్టిగా నవ్వండి. ఈ రోజు నుంచి నవ్వండి, అనేక రోగాలకు దూరంగా ఉంటారని ఖండితంగా చెప్పగలం. దీంట్లో డౌటే లేదు. సో మరి ఈ రోజు నుంచి అందరూ నవ్వుతూ, నవ్విస్తూ, ఆనందంగా బతకాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.